CCTV ఉందనుకోండి, ఓకే, అది అక్కడ కూర్చొని చూడొచ్చు. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఆ సేమ్ టెక్నాలజీనే ఇక్కడ ఉంది కదా CCTV కెమెరా, ఇది నేను చూడాలంటే నేను ఇక్కడికి రావాలి అవసరం లేదు. 3G ఫోన్ బేసికలీ లింకింగ్ దోస్ టెక్నాలజీ. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వన్ మోర్ అడ్వాంటేజ్, ప్యారలల్ గా ఈవినింగ్ కూడా ఎంటెక్ చేస్తున్నారు JNT యూనివర్సిటీ. ప్రీవియస్లీ ఐ వర్క్ ఫర్ ఇండస్ట్రీస్ లైక్ విజయలక్ష్మి. సో తర్వాత నేను రీసెర్చ్ యాక్టివిటీస్ నాకు టైం దొరకలేదని చెప్పి నేను బయటకు వచ్చేసాను. టీచింగ్ ఫీల్డ్లో ఉంటే కొంచెం టైం దొరుకుతుంది, తక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో అందుకని వచ్చాను కాబట్టి అట్లీస్ట్ నాకు సెక్షన్ గవర్నమెంట్ అడిగండి. ఓకే అండి, క్వాలిఫికేషన్ డిప్లొమా అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆరెంజ్ వర్క్. ఆ ఇంట్రెస్ట్ ఉంది ఐడియాస్ మాత్రం ఫోన్ ఏమైనా డౌట్ వస్తే నా ఫోన్లో కాంటాక్ట్ చేసేవాడు. లేదా ఇప్పుడు పర్టికులర్గా చెప్పాల్సింది అవధాన్ గారి గురించి లాస్ట్ మినిట్ వస్తే నేను కూడా ఆగిపోయాను. ఈవెన్ ఇప్పుడు కూడా అవధాన్ గారు లేకపోతే ఇక్కడ వచ్చింది కదా స్టార్ట్ చేసి అక్కడ ఫంక్షన్ అవుతుంది. సో ఆ మూమెంట్లో అవధాన్ గారు సార్ ఇది మంది, ఇది ఇంట్లో వస్తుంది. మాది కూడా అక్కడ ఏమో మంది, చిన్నది మంది. అదే సార్, అదే మీరు మార్చండి. అంటే వాస్తవానికి కలెక్టర్ ఆ సీట్లో ఉండగా కాల్ చేసి చూపించమంటున్నారు. సారీ, ఇంకా యాడెడ్ ఫీచర్స్ ఉంటాయి అందులో. ఎంత ఫ్రెండ్లీగా యూజ్ ఉంటుందండి. ఇంకా బాగా లౌడ్ స్పీకర్ ఉంటుంది అన్నమాట. హలో, లౌడ్ స్పీకర్ కూడా ఆన్. దీని నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు సార్. బ్యాటరీ డౌన్ అయితే హలో హలో మనం ఉండాలి కదా ఈ ప్లేస్లో. 3G టెక్నాలజీ. సో లేటెస్ట్ అప్కమింగ్ టెక్నాలజీ. ఓకే, 3G టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి చేసామన్నమాట దీన్ని. సో ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే ఇంట్లో ఏమైనా దొంగతనాలు జరుగుతున్నప్పుడే మనకి ఇంటిమేషన్ వస్తుంది. జరిగిన తర్వాత ఇంటిమేషన్ రావడం కాదు, జరుగుతున్నప్పుడే మనకి ఇంటిమేషన్ వస్తుంది. సో మనం దొంగతనాలను అవాయిడ్ చేసాం అన్నమాట. మన ఇంట్లో జరిగే దొంగతనాలను వీ కెన్ అవాయిడ్ దట్. సో ఏమవుతుందంటే ఇందులో మేము ఒక ఫోన్ ఫిక్స్ చేస్తాం. ఎవరైతే డోర్స్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వస్తారో, డోర్స్ కాదు ఏవైనా సరే, వెంటిలేటర్స్ కానీ అక్కడ కొన్ని సెన్సర్స్ పెడతాం అనమాట. ఏ ద్వారం నుంచి అంటే మనకి ఇంట్లో ఎక్కడెక్కడి నుంచి దొంగ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనం ఫిక్స్ చేసుకుంటే ఇంటి ఓనర్, మేము అక్కడ సెన్సర్లు పెట్టేస్తాం. సో అక్కడ నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇట్ విల్ సెండ్ సిగ్నల్. మొబైల్ ఫోన్ కాల్ చేస్తుంది. అయితే మొత్తం ఏదో ఈ బోర్డులో వచ్చేస్తుంది అంతా. ఇలా మాన్యువల్ తయారు చేశారు ప్రతి ఒక కాంపోనెంట్ బస్సు పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇది ఇందుకు ఎక్కడ ఉపయోగించలే ఇప్పుడు యూజర్ అంటే యూజర్ చాలా కాస్ట్లీ అండి. దాని సర్వర్ మెయింటైన్ చేయాలి, ల్యాప్టాప్లు కావాలి, సిస్టమ్ కావాలి. చెప్పండి. ఇది హ్యాడే సిస్టమ్ అని ఒక న్యూ టెక్నాలజీ అండి, డిపెండింగ్ అపాన్ లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ. సో ఇది మెయిన్గా మనకు ఇళ్లలో మనం ఎప్పుడైతే ఇంట్లో లేమో అప్పుడు దిస్ స్టార్ట్స్ వర్కింగ్.
మన ఇంట్లో లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్ ఇంట్లో ఉన్నట్లుగానే ఈ ఎక్విప్మెంట్ పనిచేస్తుంది అనమాట. మన ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా దొంగతనాలు జరిగినప్పుడు ఎవరైనా దొంగలు అనాథరైజ్డ్ పర్సన్స్ ఇంట్లోకి ఎంటర్ అవుతే మనకు ఇది సెన్సర్స్ ఉంటాయి ఇంట్లో, మోషన్ సెన్సర్స్, మ్యాగ్నెటిక్ కప్లర్స్ అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేసుకొని కానీ ఏదైనా సరే ఇన్ఫాక్ట్ ఎక్కడి నుంచి అయినా సరే ఓపెన్ చేసుకున్న లోపలికి వస్తే అక్కడ ఉన్న సెన్సర్స్ పనిచేసి ఇక్కడ ఇంట్లో ఉన్న ఒక ఫోన్ ద్వారా మనకు ఫోన్ కాల్ వస్తుంది అనమాట. మన ఫోన్ కాల్ వస్తే ఒకవేళ మనం లిఫ్ట్ చేయకపోతే సెకండ్ నెంబర్ లేదా థర్డ్ నెంబర్ అట్లా మన పర్సన్ మనకు సంబంధించిన వ్యక్తుల ఫోన్ నెంబర్ అంతా మనం ఫీడ్ చేసి పెడితే అది ఎవరో ఒకరు లిఫ్ట్ చేసి ఇంట్లో పరిస్థితి గమనించేంత వరకు అది ఫోన్ చేస్తూనే ఉంటుంది మనకు. సో మనం చూసుకొని మనం ఏం చేస్తామంటే ఫలానా వాళ్ళు మన ఇంట్లో దొంగతనాలు పడ్డారు, ఇమ్మీడియట్గా దొంగతనం జరుగుతున్నప్పుడే మన ఇంట్లో వాళ్ళకి కానీ పక్కింటి వాళ్ళకి కానీ ఎనికింటి వాళ్ళకి కానీ లేకపోతే పోలీసులకు కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేసేసి మనం ఏం చేస్తామంటే దొంగతనం అవాయిడ్ చేస్తామన్నమాట. ఒకవేళ పోలీసులు కానీ ఇండియన్ వాళ్ళు కానీ ఎవరు రెస్పాండ్ కాకపోతే మన మొబైల్ ఫోన్లోంచి మనం ఒక చిన్న బటన్ ప్రెస్ చేసి ఇంట్లో బజర్ మోగించవచ్చు, పోలీసు అలారం మోగించేస్తే అది దొంగలుగా ఇంట్లో ఉన్న దొంగలు పారిపోతారనమాట. సో ఆ ప్రకారంగా సో ఇదేంటంటే కంప్లీట్గా మనకు ఒక లేటెస్ట్ టెక్నాలజీ డిపెండ్ అయింది కదా. సో కాబట్టి ఇట్ నీడ్స్ ఏ 3G మొబైల్ ఉంటే మనకు వీడియో కాల్ వచ్చేస్తుంది. ఒకవేళ 3G టెక్నాలజీ లేని చోట జస్ట్ మనకు ఫోన్ కాల్ వస్తుంది అనమాట. కిట్ నుంచి మనకు ఫోన్ కాల్ వచ్చింది అంటే మన ఇంట్లో డిస్టర్బ్ జరుగుతుందని మన దాని అర్థం. వీడియో కాల్ లేకపోతే మనకి ఇంట్లో ఏం జరుగుతుందో కనిపించదు కదా, కనిపించినప్పుడు మనకు ఫోన్ వచ్చిందంటే ఇంట్లో ఏదో జరిగిందని అర్థం. సో కాబట్టి అలాంటప్పుడు మనం ఎవరైనా అలర్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే కాకుండా ఒకవేళ దొంగతనాలు జరగని పక్షంలో కూడా మనకి ఇంట్లో ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మనం కూర్చున్న చోటు నుంచి ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీరు చూడొచ్చు దీని ద్వారా జస్ట్ బై ఏ మొబైల్. ఓన్లీ మీకు కావాల్సిందంతా ఏంటంటే ఒక 3G కంపాటబుల్ మొబైల్ ఫోన్ మీకు ఉండాలి. 3G లేకపోయినా 2G ఉన్నా పర్వాలేదు, కాకపోతే మీరు చూడలేదు. 3G ఉంటే యూ కెన్ హ్యావ్ ద వీడియో, 2G యూ కెన్ హ్యావ్ ద ఆడియో, ఇదనమాట. సో ఇదే కాకుండా మనం దీన్ని సెక్యూరిటీ సిస్టమ్ మన ఇంట్లో ఉండే కాస్ట్లీ ఎక్విప్మెంట్స్కి సెక్యూరిటీ సిస్టమ్ లాగా బేసిక్గా కార్లు లక్షల కాస్ట్ కార్లు ఉంటాయి కదా, వాటికి సెక్యూరిటీగా పెట్టుకుంటే ఎవరో మనకు దొంగలు వచ్చే డోర్ ఓపెన్ చేయగానే మనకు ఫోన్ వస్తుంది, స్టీరింగ్ కింద కెమెరా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మనకు ఎత్తుకొని పోతుంటే కార్ ఎవరు తీసుకెళ్తున్నారో కనిపిస్తుంది మనకు. ఓకే, వాడు కెమెరాని మూసేసి సంథింగ్ ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా పారిపోతున్నప్పుడు కూడా జస్ట్ మన ఫోన్ కాల్లో ఒక స్టార్ బటన్ సంథింగ్ ఏదో ఒక బటన్ ప్రెస్ చేస్తే కార్లో ఉన్న సైరన్ స్టార్ట్ అవుతుంది. దొంగ నడుస్తుంటే వాడు రోడ్ మీద పోతున్నంతసేపు దొంగ నడుస్తూనే ఉంటుంది అనమాట. సో దట్ అప్పుడు ఎవరో ఒకరు ఐడెంటిఫై చేసి ట్రాఫిక్ పోలీసు కానీ ఎవరైనా దాని కార్ని ఆపేస్తారు. ఆపేస్తే దే విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ మ్యాన్. వాడు పారిపోకుండా మనం మొబైల్ ఫోన్ నుంచే డోర్ లాక్ చేసేయచ్చు, బయట దిగి పారిపోకుండా. సో డోర్ లాక్ చేసేస్తే పట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకంటే ముఖ్యంగా దొంగలను పట్టుకోవడానికి ఇది ఉద్దేశించబడింది అనమాట. దొంగతనం జరిగిన తర్వాత పట్టుకోవడం కన్నా జరుగుతున్నప్పుడే పట్టుకోవడం ఈజీ కాబట్టి ఆ బేస్ మీద డిఫెండ్ చేసుకుని దీన్ని ప్రివెంటివ్ యాక్షన్ అనమాట. దొంగతనం జరిగిన తర్వాత కరెక్టివ్ యాక్షన్ కన్నా జరగకుండా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో మేము మా టీమ్మేట్ అనమాట ఇతను చారి. సో ఈ చారి గారు దీంట్లో మాకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. యాక్చువల్గా అంతా ఇది మా ఐడియా ఇంప్లిమెంట్ చేయడంలో చాలా కష్టపడ్డాం మేము. తర్వాత దాదాపు 6 months పట్టింది తయారు చేయడానికి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత. సో 6 months అనేది ఇప్పటికి ఒక ఫైనల్ షేప్ వచ్చింది. ఇది కూడా ఇంకా కంప్లీట్ ఫైనల్ షేప్ కాదు, దీన్ని ఇంకా మాడిఫై చేయొచ్చు. సో దీనికంటూ మాకు ఇంకా అవధాని గారి హెల్ప్ అలాగే అందరి హెల్ప్తో ఇంట్లో ఫ్యామిలీ హెల్ప్తో మేము అచీవ్ చేయాలి. మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఇవే కాకుండా ఇంకా చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా మేము టేకప్ చేస్తున్నాం. ఈ దొంగల గురించి కాదు, మల్టీపర్పస్. ఇంట్లో ఎవరైనా ముసలి ఉన్నారనుకోండి, వాళ్ళకి సడన్గా ఏదైనా అయిందనుకోండి, ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది. పిల్లలు అలాగే ఇంట్లో ఎవరైనా మన చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో చిన్నపిల్లల్ని వదిలేసి డోర్ లాక్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంట్లో 4-5 కెమెరాలు పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడ ఏ రూమ్లో ఉన్నారో ఏం చేస్తున్నారో చూడొచ్చు అనమాట. సో అది అబ్జర్వ్ చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ సడన్గా ఏమైనా వాళ్ళకి అయిందనుకోండి, ఒక ఇంట్లో ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఫోన్ కాల్ వచ్చేస్తుంది. సో దానికి వాడుకోవచ్చు దీన్ని. అట్లాగే ఇంట్లో ఫోన్ లాగా ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కూడా వాడుకోవచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫోన్ ప్రెసెంట్గా దాదాపు 20,000 దాకా ఖర్చు అవుతుందండి. అయితే రాను బల్కీగా రాను ఎలక్ట్రానిక్స్ రేట్ తగ్గిపోతుంది, కాస్ట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి బల్క్ ప్రొడక్షన్కి వచ్చేసరికి తగ్గొచ్చు, రాను తగ్గిపోతుంది. థర్డ్ ఐ మూడో కన్ను, మనకున్న 2 కళ్ళు కాకుండా ఇంట్లో ఇంకో కన్ను ఉంటుంది, మన కన్నే ఇంట్లో ఉంటుంది ఇంకోటి, అందుకని థర్డ్ ఐ సిస్టమ్ అని పెట్టామన్నమాట పేరు. సో ఆ కన్నుతో మనం చూడవచ్చు. ప్రపంచంలో ఒకటి ఏంటంటే ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే మన ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. ఓన్లీ థింగ్ 3G సిగ్నల్ ఉంటే ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు. రాను కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి కవర్డ్ బై 3G సిగ్నల్. అట్లీస్ట్ ఒకటి కాకపోయినా ఇంకో టవర్తో కవర్ అయిపోతుంది. అది మన ఏరియాలో ఏ 3G సిగ్నల్ ఉందో ఆ ఫోన్ మన ఇంట్లో పెట్టుకుంటే చాలు, కవర్ అయిపోయింది. ఇంకా ప్రెజెంట్ రాలేదు, వస్తుంది ఫ్యూచర్గా ఈజీగా. కాకపోతే సిటీగా హైదరాబాద్ సిటీ కవర్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా. నెక్స్ట్ వైజాగ్, ఇలానే 1 by 1 మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. సో అది ఇంకొక
ఒకసారి పెళ్లి నో గ్యారంటీ మన ₹1,00,000 పోయింది అనుకోండి, 1,00,000 మంది మన చేతికి వస్తారు, దొంగలు పట్టుకున్నాం ఇందులోనా ఇందులో లోపల ఇమీడియట్ మీరు ఏం నేను ప్రెసెంట్ ఎంటెక్ చేస్తున్నాను జేఎన్టీ హైదరాబాద్ ఎంటెక్ చేస్తున్నాను. డిప్లొమా అయిపోయింది. ప్రత్యేక ప్రచారం అవసరం అంటే ఒక ఇందులో